దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. ఇక్కడ భక్తుడు తన యొక్క జీవితంలో దేవాది దేవుడు చేసినటువంటి మహోపకారములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు దేవుడు చేసినటువంటి ఆ మహోపకారములు బట్టి నేను దేవుని కీర్తించుచున్నాను అంటున్నాడు. అలాగుననే ఈ సమయం మంది మాటలు వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో కూడా దేవుడు ఎన్నో మహోపకారములు చేసి ఉన్నారు కదా. ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, సాతాను శోధల నుంచి దేవుడు మిమ్మల్ని ఎన్నోసార్లు విడిపించారు. ఈ రోజున ఈ స్థితిలో మీరు ఉన్నారంటే దానికి కారణం దేవుడే కదా. మరి దేవుడు మీ జీవితంలో చేసిన మహోపకారములను ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? అయితే ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుంటారో వారు తప్పకుండా దేవుడు చేసిన మహోపకారములను జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లతో దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. కనుక మీ యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలును మరవద్దు, ఆయనను విడివద్దు. ఆయన చేసిన మేలులను మీరు ఎంతగానో ధ్యానిస్తూ దేవునికి కీర్తించేవారిగా, ఆయన ఆరాధించి స్తుతించి గణపరిచేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారికి వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి శోధనలు దూరపరచండి. సాతాను శక్తులను లయం చేయండి. వారింటి వారిని ఎంతగానో పోషించండి. అనారోగ్య సమస్య నుంచి ఇడిపించండి. సాతాను క్రియల నుంచి ఇడిపించండి. పరిశుద్ధాత్మ సన్ని తోడుగుంచండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో జ్ఞానం, తెలివి, ఆలోచన దయచండి. బిడ్డలు మీరే పోషించండి, మీరే కాచి కాపాడండి. సర్వ సమృద్ధితో, సమాధానంతో వారిని, వారి కుటుంబాన్ని, వారు కలిగిన ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని విషయాల్లో మీరే తోడయుండి నడిపించి సహాయం చేయమని సమస్తం నీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.